తెలుగు బిడ్డ ప్రేక్షకులు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ షో కోసం సంవత్సరం పాటు ఎదురు చూస్తారు ప్రేక్షకులు. 3 నెలల పాటు ప్రేక్షకులను అలరించే ఈ షో అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. టాలీవుడ్కి సంబంధించిన దాదాపు 20 మందికి పైగా సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు. అందుకే గత 7 సీజన్స్ నుంచి బిగ్ బాస్ షో సూపర్ హిట్గా నిలుస్తుంది. ఇప్పుడు 8వ సీజన్కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సీజన్ 8లో పాల్గొనబోయే వారి పేర్లలో ఎక్కువ శాతం యాంకర్ అనసూయ పేరు వినిపిస్తుంది. యాంకర్ గా మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత రంగస్థలం మూవీలో నటిగా చేసి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఆమెకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. వచ్చిన పుష్ప సినిమా కూడా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో అనసూయ క్రేజ్ మరింత పెరిగింది. ప్రజెంట్ పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనసూయకు బిగ్ బాస్ సీజన్ 8 నుండి ఆఫర్ వచ్చిందంట. బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి ఇవ్వనంత భారీ రెమ్యునరేషన్ని ఆఫర్ చేశారట. దాంతోపాటు స్టార్ మాలో వచ్చే ప్రోగ్రామ్స్లో యాంకర్గా లేదా జడ్జిగా, అలాగే హాట్స్టార్లో తీసే పలు వెబ్ సిరీస్లో ఆమెకు నటిగా ఛాన్స్ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ నచ్చడంతో, అలాగే చేతిలో ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ కావడంతో అనసూయ బిగ్ బాస్లోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా ఫిలిం నగర్ నుండి వార్తలు వస్తున్నాయి. గతంలోనే ఆమెను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు నిర్వాహకులు. కానీ అప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల అనసూయ బిగ్ బాస్లోకి రాలేకపోయింది. కానీ సీజన్ 8లో మాత్రం ఎక్కువ శాతం స్టార్ సెలబ్రిటీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే అనసూయకు భారీగా పారితోషికం ఇచ్చి మరీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కూడా బిగ్ బాస్లోకి రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె వస్తే షో మీద ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉంది. యూత్ కూడా షోని చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక మాటలతోనే కాకుండా ఆటలతో కూడా అనసూయ ఆకట్టుకోగలదు. ఇతర సభ్యులకు గట్టి పోటీ ఇవ్వగలదు. ఇప్పటి వరకు బిగ్ బాస్ టీవీ సీజన్స్లో ఒక్కసారి కూడా మహిళా కంటెస్టెంట్ విన్నర్ అవ్వలేదు. కానీ అనసూయ వస్తే మాత్రం విన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆమె టైటిల్ రేస్లో గట్టిగా నిలబడే కంటెస్టెంట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అవన్నీ ఓట్లుగా పడి ఆమెను ఫైనల్ వరకు తీసుకువెళ్లే ఛాన్స్ కూడా ఉంది. తన గేమ్తో ఆకట్టుకుంటే బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి మహిళ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా అనసూయ బిగ్ బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూలై చివరి వారంలో ఈ షోని స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. సెప్టెంబర్లో నాగార్జునకు షూటింగ్స్ ఉన్న నేపథ్యంలో సినిమాలకు బిగ్ బాస్కి క్లాష్ కాకుండా ముందుగానే షోని స్టార్ట్ చేయాలని భావించారట. అందుకే జూలై చివరి వారంలో షోని స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. కంటెస్టెంట్స్ ఎంపికతో పాటు హౌస్ కూడా రెడీ చేస్తున్నారట. దాదాపు 25 మంది స్టార్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారని సమాచారం. అంతేకాకుండా ఈసారి టాస్కులు, నామినేషన్, అలాగే ఎలిమినేషన్ కూడా సరికొత్తగా ఉంటాయని తెలుస్తుంది. భారీ అంచనాలతో రాబోతున్న సీజన్ 8లో అనసూయ ఉంటుందా? సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందన్న చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటి